జూలై 2026 నెల పండుగలు, శుభముహూర్తాలు, ఆషాఢమాసం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలోని విశేషాలను, పండుగలను, పర్వదినాల ప్రాముఖ్యతను మరియు మన ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకువచ్చే మన ది ఉల్సి రాజీ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి మరెన్నో విలువైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ భగవంతుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, కామెంట్స్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనమిప్పుడు 2026వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నాం. జూన్ నెలలో మనం అధిక జ్యేష్ఠ మాసాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక ఈ జూలై నెలలో రాబోయే పండుగలు ఏమిటి? శుభ ముహూర్తాలు ఉన్నాయా లేదా? అలాగే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆషాఢ మాసం ఎప్పుడు మొదలవుతుంది? అందులో ఉన్న నియమాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. జూలై 2026 నెల క్యాలెండర్ ఒకసారి గమనిస్తే ఈ నెల 2 వేర్వేరు మాసాల కలయికగా ఉంటుంది. జూలై 1వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు మనకు నిజ జ్యేష్ఠమాసం నడుస్తుంది. ఆ తర్వాత జూలై 15వ తేదీన మనకు లాంఛనంగా ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ముందుగా మనం ఈ జూలై మొదటి పక్షం రోజుల్లో ఉన్న శుభ ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం. జూలై 15 తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి దాదాపు నెల రోజుల పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎలాంటి శుభ ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఎవరైతే తమ ఇళ్లలో వివాహాది శుభకార్యాలు జరిపించాలనుకుంటున్నారో వారు జూలై మొదటి 2 వారాల్లోనే, అనగా జూలై 14వ తేదీ లోపే మంచి ముహూర్తాన్ని చూసుకుని ఆ కార్యాలను పూర్తి చేసుకోవడం ఎంతో ఉత్తమం. జూలై మొదటి వారంలో వివాహాలకు, గృహారంభాలకు మరియు నూతన వాహన కొనుగోళ్లకు అద్భుతమైన ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గరలోని పండితులను సంప్రదించి వధూవరుల నక్షత్రాలకు అనుకూలమైన తారాబలం ఉన్న రోజును ఎంచుకుని ఆ శుభకార్యాలను నిర్విఘ్నంగా జరిపించుకోవచ్చు. ఇక జూలై నెల మొదటి సగంలో రాబోయే ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం. జూలై 10వ తేదీ శుక్రవారం నాడు జ్యేష్ఠ బహుళ ఏకాదశి వస్తోంది. దీనినే యోగిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యల నుండి కూడా గొప్ప ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇక జూలై 12వ తేదీ ఆదివారం నాడు క్షయ తిథి కారణంగా మాస శివరాత్రి మరియు ప్రదోష వ్రతం రెండూ కలిసి వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో పరమశివుడికి మారేడు దళాలతో పూజ చేసి అభిషేకం చేయించుకుంటే ఆ మహాదేవుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటాయి. జూలై 14వ తేదీ మంగళవారం నాడు జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం పూర్తిగా ముగిసిపోతుంది. ఈ రోజున దేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. దీని తర్వాత జూలై 15వ తేదీ బుధవారం నాడు ఆషాఢ శుద్ధ పాడ్యమితో పవిత్రమైన ఆషాఢ మాసం అడుగు పెడుతుంది. ఈ ఆషాఢ మాసం జూలై 15న మొదలై ఆగస్టు 12వ తేదీ అమావాస్య వరకు కొనసాగుతుంది. ఆషాఢ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది శూన్య మాసం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అంటూ వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి ఈ నెలలో ఎలాంటి పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేయరు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతులను ఒకే ఇంట్లో ఉండనివ్వరు. వధువు తన పుట్టింటికి వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ మాసంలో గర్భం దాలిస్తే సరిగ్గా ఎండాకాలం మండువేసవిలో అనగా చైత్ర లేదా వైశాఖ మాసాల్లో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఎండల తీవ్రతకు తల్లి బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే వారికి చల్లటి గాలి, సరైన వాతావరణం దొరకదు అనే ఉద్దేశ్యంతో మన పెద్దలు ఈ అద్భుతమైన సైంటిఫిక్ నియమాన్ని ఏర్పాటు చేశారు. అంతే తప్ప ఆషాఢం అంటే దరిద్రం లేదా అపవిత్రం అని అస్సలు కాదు. అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనా మాసం. ఆషాఢ మాసంలో పండుగలకు, దైవారాధనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జూలై 15వ తేదీ బుధవారం
అనగా ఆషాఢ మాసం మొదటి రోజు నుండెంతెంత శక్తివంతమైన వారాహి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. సప్త మాతృకలలో ఒకరైన ఆ వారాహి అమ్మవారిని ఈ 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సాక్షాత్తు ఆ ఆది వరాహ స్వరూపంతో చేతిలో ఆయుధాలు ధరించి శత్రు భయంకరమైన రౌద్ర రూపంలో దర్శనమిచ్చే వారాహిదేవి తన భక్తులను మాత్రం కన్నతల్లిలా కాపాడుతుంది. శత్రు నాశనం కోరుకునేవారు, కోర్టు కేసుల్లో విజయం సాధించాలనుకునేవారు, అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవాలనుకునేవారు ఈ వారాహి నవరాత్రుల దీక్షను ఆచరిస్తే వారికి తిరుగుండదు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ఉత్సవాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే అంగరంగ వైభవంగా మొదలవుతాయి. ఊరడిగమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ లాంటి గ్రామ దేవతలను శాంతింపజేసి సకల రోగాల నుండి, అంటువ్యాధుల నుండి తమను కాపాడమని భక్తులు సమర్పించే బోనాలతో ఊళ్లన్నీ పండుగ శోభను సంతరించుకుంటాయి. ఆ తర్వాత జూలై 25వ తేదీ శనివారం నాడు అత్యంత విశేషమైన తొలి ఏకాదశి పర్వదినం వస్తోంది. దీనినే సేన ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రకు ఉపక్రమించే పవిత్రమైన రోజు ఇది. హిందువులకు పండుగల పర్వం ఈ తొలి ఏకాదశితోనే మొదలవుతుంది. ఇక్కడి నుండి రాబోయే 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యాలు అంటారు. సన్యాసులు, పీఠాధిపతులు ఈ ఏకాదశి రోజున చాతుర్మాస్య దీక్షను ప్రారంభించి 4 నెలల పాటు ఒకే చోట బస చేసి కఠినమైన జపతపాలు ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ సాయంత్రం వేళ గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే అప్పటివరకు మనం చేసిన పాపాలన్నీ నశించిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ తొలి ఏకాదశి తర్వాత జూలై 29వ తేదీ బుధవారము నాడు పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి వస్తోంది. ఈ రోజును మనం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా ఎంతో భక్తితో జరుపుకుంటాము. వేదాలను 4 భాగాలుగా విభజించి అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని లోకానికి అందించిన జ్ఞానప్రదాత వేద వ్యాస మహర్షి జన్మించిన దినం ఇది. సమాజంలో గురువు స్థానం దేవుడి కంటే గొప్పదని మన సనాతన ధర్మం చెబుతోంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అన్నట్లుగా ఈ రోజున మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, ఆధ్యాత్మిక మార్గదర్శకులను, పీఠాధిపతులను పూజించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. సాయిబాబా భక్తులు, దత్తాత్రేయ స్వామి భక్తులు ఈ రోజున తమ గురుదేవులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి తరిస్తారు. గురు కటాక్షం ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. ఈ విధంగా జూలై 2026 నెల మనకు ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను, పండుగలను తీసుకురాబోతోంది. బ్రహ్మదేవుడు రాసిన రాతను బ్రహ్మ కూడా చెరపలేడు అంటారు. కాని ప్రతిరోజూ దేవుడిని పూజించడం, నిష్ఠగా ఈ పండుగలను, వ్రతాలను ఆచరించడం ద్వారా ఆ రాతలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రాబోయే ఈ ఆషాఢ మాసం మరియు అందులోని పర్వదినాలు మీకందరికీ శుభాలను, విజయాలను, సంపూర్ణారోగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన మరియు విలువైన పంచాంగ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషమైన ధార్మిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే మనది ఉల్సి రాజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.